సో ప్రపోజల్ వచ్చింది కాబట్టి మనకు మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ మనకి అసలు ఏంటి ఐజీబీసీ ఫుల్ ఫామ్? చాలా మంది తెలియదు. వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ హ్యావ్ గాట్. రేవంత్ గారు ఫారిన్ టూర్స్కి వెళ్ళి ఫారిన్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అని చెప్పారు. ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు అవుతుంది? ఇక్కడ ఏంటంటే ఆయన ఏమన్నారంటే బిల్డర్స్కి అందరికీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. అండ్ మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా బాగా డెవలప్ చేయాలి, ఒక టూరిస్ట్ స్పాట్ చేయాలి అనుకుంటున్నారు. అక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? అది కూడా పార్ట్ ఆఫ్ బ్రాండ్ హైదరాబాద్ అండి. మూసీ రివర్ అనేది రివర్ చుట్టూ 57 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అక్కడ ఆయన ప్లాన్ ఏంటంటే ఐజీబీసీ బిల్డింగ్స్ రావాలి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్. చాలా మంది తెలియదు. వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ హ్యావ్ గాట్ ఐజీబీసీ అప్రూవల్. అంటే 100 నుండి 150 పారామీటర్లు మనం పాస్ అవ్వాలి, ఆ సర్టిఫికేషన్ కావాలి. అసలు ఏంటి ఐజీబీసీ ఫుల్ ఫామ్? ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అంటే ఏంటంటే అక్కడ రెయిన్ హార్వెస్టింగ్ కానీ, వాటర్ హార్వెస్టింగ్ కానీ, పొల్యూషన్ కానీ, గార్బేజ్ కానీ, ఏ ఇతరు కూడా బయటికి ఎక్కడ అవ్వకూడదు, రాదు. అంటే ఇట్స్ అగైన్ అంటే గ్రీన్ బిల్డింగ్ అంటే టోటల్ గ్రీనరీ నేచర్ ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ నుండి పొల్యూషన్ అవన్నీ కూడా. ఈవెన్ పికప్ అండ్ డ్రాప్ కూడా దే విల్ నాట్ పుట్ ఇన్ ది ఎంట్రన్స్, సపరేట్. ఎందుకంటే కార్ బ్యాటరీ వచ్చినా ఏమొచ్చినా డీజిల్ వచ్చినా పొల్యూషన్ అనేది ఖాయం. ఆ పొల్యూషన్ రాకుండా ట్రాఫిక్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నేను ఢిల్లీలో కంపెనీ పనిచేస్తున్నాను. జర్మనీలో డిటిజెడ్ అనే కంపెనీ ఉంది, దానికి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ లో అదొకటి. దాంతో మాట్లాడుతుండగా వాళ్ళు ఏమన్నారంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 15 years 16 years బ్యాక్. అప్పుడు వెళ్ళినప్పుడు నెలకి ₹1,00,00,000 ఓన్లీ మెయింటెనెన్స్ వాళ్ళ ఫీజు, జస్ట్ అడ్వైజింగ్ ఫీ ₹1,00,00,000. అంటే వాళ్ళు ఎంత సైలెంట్ అంటే మీకు హార్న్ కొట్టు చాలా కండిషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చెప్పాను, సెకండ్ క్లబ్ ఉంది, క్లబ్ లో మీరు కార్ నడిపినట్టు హార్న్ కొట్టకూడదు, క్లబ్ లో కడితే పెనాల్టీ వేస్తారు. రాంగ్ పార్కింగ్ చేయకూడదు, స్లాట్లు ఇచ్చండి ఇలా పెట్టారు అనుకోండి మీకు వార్నింగ్ వస్తుంది. యూ కెనాట్ గో విత్ రౌండ్ కాలర్, యూ కెనాట్ గో విత్ హవాయి చెప్పల్స్. అంటే కొన్ని మినిమం కానీ అట్లా ఈ ఐజీబీసీ అనేది చాలా మంచిది. హెల్త్ అవేర్నెస్ కి చాలా సపోర్ట్ చేస్తారు. అంటే హెల్త్ బాగుండాలనుకుంటే చాలా మంది మన ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ కొత్త సిటీ, ఇందాక మన పేరు చెప్పలేను కదా, ఇందాక చెప్పింది మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల, ఈ ఏరియా 4th సస్టైనబుల్ సిటీ. సో ఇక్కడ ఏంటంటే ఈ మహేశ్వరాన్ని పూర్తిగా డెవలప్ చేయడానికి ఇది 4th ఏంటి, హైదరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అప్ కమింగ్ సిటీ అంటే అదే అవుతుంది. సో ప్రపోజల్ వచ్చింది కాబట్టి మనము మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు? అది ప్రపోజల్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఏవైతే రన్నింగ్ ఏరియాస్ ఉన్నాయి వెస్ట్ జోన్ లో, అంత స్పీడ్ గా రావడానికి కొద్ది టైం పడుతుంది. వన్స్ దే స్టార్ట్ వర్కింగ్, ఇప్పుడు ఆర్ఆర్ లింక్ చేస్తున్నారు, మెట్రో ఎక్స్పాండ్ చేస్తున్నారు, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. హెచ్ఎండిఏ పరిధిని పెంచుతున్నారు, రేట్లు పెంచుతున్నారు. సో దేర్ ఆర్ 10 parameters టు చెక్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ లో చాలా వీడియోస్ చెప్పాను, రియల్ ఎస్టేట్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కరెక్ట్ గా చూసి పెట్టుకుంటే మంచి ప్రాపర్టీ, మంచి టైటిల్, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్. సో హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ఇన్వైటింగ్ ఫారిన్ ఇండస్ట్రీస్ అవును ఎంతవరకు జరుగుతుంది? అంటే ప్రస్తుతానికి కొద్దిగా స్లోగానే ఉందండి. అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఫారిన్ కంట్రీస్ లో ప్రాబ్లం ఏంటంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంది, డాక్యుమెంటేషన్. ఇప్పుడు నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఎవరో విలేజ్ ఆయన ధోతి అది కట్టుకొని వచ్చాడు, ఒక గ్రూప్ వచ్చారు. ఆయన రోడ్డు మీద చూశాడు. అప్పటి వరకు ఏ కార్లు లేవు, మేము వెనకాల నడుస్తున్నాం, వాళ్ళు ముందు నడుస్తున్నారు. ఫుట్పాత్ స్పిట్ చేశాడు, 3 కార్లు వచ్చాయండి. దాని 1 minute లో కార్లు వేస్తారండి. అంటే యు సీ ది డిసిప్లిన్. అంతవరకు కనిపించలేదు మాకు. ఎక్కడున్నారో మరి, పెట్రోలింగ్ వ్యాన్స్ ఉంటాయి కదా పోలీసులు, దాని వచ్చారు 3 పక్కన 3 వచ్చి ఇంక వెళ్ళడానికి కూడా ఏం లేదు. లోన్ కూర్చోబెట్టి పాస్పోర్ట్ తీసుకున్నారు. అదే మన దగ్గర జరిగితే ఏమంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఐపీఎస్ తెలుసు, చెప్తామా చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు రారు. ఎవరితో మాట్లాడుతున్నారు, మై కోనే మాలుమే అంట. అక్కడ నువ్వు కౌను అవును వెళ్ళే ముందు లోన్ వేస్తుంది, తర్వాత మాట్లాడుకుంటాం గవర్నమెంట్. సో అప్పుడు వెళ్ళి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెలుగు రాదు, వాడికి తెలుగు రాదు, వీడికి సింగపూర్ భాష రాదు,
మాట్లాడి అన్ని చేసి విడిపించా, వార్నింగ్ ఇచ్చాను, సంతకం తీసుకుని ఇంకొకసారి మళ్ళీ నువ్వు కనిపిస్తే పాస్పోర్ట్ సీజ్ చేస్తాను అంటే. అలాంటి రూల్స్ అక్కడ ఇక్కడ మనకి ఇండస్ట్రీకి అలాంటి రూల్స్ ఉన్నాయి. అంటే ఎవడైనా కొత్తవాడు రావాలంటే వాడికి నానా హింసలు పడాలి. అంటే అది లేదు ఇది లేదు, ఒక ఫైల్ టేబుల్ నుండి టేబుల్కి వెళ్ళాలంటే వారాలు నెలలు కూడా పడతాయి. కొన్ని కమ్యూనికేషన్ కూడా ఉండదు. మీకు ఎందుకు ఇప్పుడు అప్రూవల్ పెట్టావు, అప్రూవల్ రాకపోతే ఎందుకు రాలేదు వీటికి తెలియదు. వస్తుంది పెట్టి ఆడేదో డాక్యుమెంట్ పెట్టి పోస్ట్ చేస్తాడు, నార్మల్ వెళ్తుందో వెళ్ళదో తెలియదు. సో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో అది హైలైట్ మీటింగ్. గత 7-8 నెలలుగా ఎంటైర్ రియాలిటీ ఫీల్డ్ ఏజెంట్స్ కానీ, బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, అప్ టు సడన్ ఎక్స్టెంట్ బయర్స్ కానీ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. అంటే అసలు ఏం చేస్తాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టే. గత 6 నెలలుగా పెద్దగా అనుకున్నంత. అండ్ లాస్ట్ టైమ్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు ఇలా ఫారిన్ టూర్స్ కి వెళ్ళి ఫారిన్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అని చెప్పారు. ఫాక్స్కాన్ కావచ్చు, ఇంకా ఏవైనా జపానీస్ ఇండస్ట్రీస్ కావచ్చు. సో అదే రేవంత్ గారు కూడా అంటున్నారు వీఆర్ ఇన్వైటింగ్ ఫారిన్ ఇండస్ట్రీస్ అని. ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు అవుతుంది అంటే టూ ఎర్లీ టు టెల్. బట్ ఒక మంచి పాయింట్ అయితే నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ మీటింగ్ లో అందరు బిల్డర్స్ తో మాట్లాడారు. 2 పాయింట్లు చెప్పారు. ఒకటి ఏమన్నారంటే సస్టైనబుల్ అంటే లాంగ్ టర్మ్, సర్వైవల్ ఈజ్ ద ఫిటెస్ట్ అని అంటాము. సస్టైనబుల్ ఓకే అంటే ఏంటంటే దాని పని చట్టం దాని పని చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఏమన్నారంటే బిల్డర్స్ కి అందరికి బ్లాంక్ చెక్ ఇచ్చారండి. బ్లాంక్ చెక్. ఇప్పుడు నేను బ్లాంక్ చెక్ ఇస్తే మీరు ఎంతైనా రాసుకోవచ్చు. అమౌంట్ రాసి 1 lakh అంటే అంతే. నేను బ్లాంక్ చెక్ అంటే నీ మీద ఎంత నమ్ముతున్నాను, మోసం చేయడం అది డిఫరెంట్. సో కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం అనేది కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. సో బిల్డర్స్ కి ఏం చెప్పారంటే యూ వర్కౌట్ ఏ ప్రపోజల్ టు డెవలప్ తెలంగాణ మెగా ప్లాన్ 2050 మెగా ప్లాన్ మనం వేస్తున్నాము. దాంట్లో మీకు సంబంధించిన డిపార్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియాలిటీ కానీ, బిల్డింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మీరు మీ అందరూ మేధావులందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని కమ్ టు ఏ సింగిల్ ప్రపోజల్. మాకు ఇవి కావాలి, ఈ రాయితీలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫెసిలిటీస్ కావాలి, ల్యాండ్ సంథింగ్. అది నేను సానుకూలంగా ఉన్నాను మీకు సపోర్ట్ చేయడానికి అని చెప్పాడు. సో అది చాలా పెద్దవాడి. నేను మొన్నటి వరకు బిల్డర్స్ కన్ఫ్యూజన్ అంటే ఈయన ఎక్కడ డెవలప్ చేస్తాడో, ఏం డెవలప్ చేస్తాడో ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. అంటే ఏమన్నాడంటే మీరు అందరూ కలిసి ఒకరు వస్తే ఐఎమ్ విత్ యూ. బట్ ఒక్క పాయింట్ చెప్పారు, మీ డెవలప్మెంట్ ఒక్కటే చూసుకోండి, స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ రెవెన్యూ రావాలి. 2 కలిపి చెప్పారు. సో దాంతో బిల్డర్స్ అందరూ ఊపిరి పీల్చారు. దాని తర్వాత నెక్స్ట్ రోజే క్రెడై కాన్ఫరెన్స్ అయింది, క్రెడై ఎగ్జిబిషన్. సో అందులో ఇవన్నీ కూడా డిస్కస్ చేయండి. సో అదొక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది సింగిల్ విండో. అంటే ఇండస్ట్రీ రావడానికి, ఎఫ్డిఐస్ రావాలంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ రావాలంటే బయట వాళ్ళు వచ్చినట్టు అనేకమైన చెక్ పాయింట్స్ ఉంటాయి. ల్యాండ్ కానీ ఇదైనా చెక్ పాయింట్ అంటే ఒక 20-30 డాక్యుమెంట్లు నింపాలి, సర్టిఫై చేయాలి. ఒక 30 డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ లేకపోయినా నీకు ల్యాండ్ అలాట్ కాదు. దాన్ని ఈజీ పాలసీ చేయమన్నారు. అంటే ఈ మేక్ ది ప్రొసీజర్ వెరీ ఈజీ. అంటే కస్టమర్కి వచ్చినప్పుడు 1 week 10 days క్లియర్ అయిపోవాలి. యూ షుడ్ గెట్ ది పర్మిషన్. మీరు అమ్మ పెట్టదు, అడుగు తినవద్దు అంటే మీరు ఎవరు అడుగు చేయడు. సో దానికి ఏం చెప్పాలంటే ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ అపాయింట్ చీఫ్ సెక్రటరీ లెవెల్. చీఫ్ సెక్రటరీ చాలా పెద్ద పొజిషన్ గవర్నమెంట్ తర్వాత. చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి దట్ విల్ ప్యూర్లీ ఫోకస్ ఆన్ ది అప్రూవల్స్ ఇండస్ట్రీస్ కమింగ్ ఇన్సైడ్ ది కంట్రీ, ఇన్సైడ్ ది స్టేట్. దానికి మీరు కంఫర్ట్గా ఈజీ చేయండి, ప్రొసీజర్ సపోర్ట్ చేయండి, ఇన్వైట్ చేయండి, వెల్కమ్ చేయండి. వాళ్ళకి ఉన్న ఇబ్బందుల్ని మీరు తొలగించండి. అవసరమైతే మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పరిశీలన చేసుకొని, చెక్ చేసుకొని, సార్ట్అవుట్ చేసుకొని అప్రూవల్స్ ఇవ్వండి. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అంతకుముందు కేటీఆర్ ట్రై చేశారు సింగిల్ ఇండస్ట్రీ, బట్ సమ్ అన్ని కేసులు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇంకో ఎడిషనల్ స్టెప్ ఏంటంటే మీరు వెళ్ళి సార్ట్అవుట్ చేయండి వాళ్ళ ప్రాబ్లమ్.